ఎత్తను కదా, ఎత్తితే నువ్వు తిడతావు కదా, నువ్వు ఎంత పెద్ద ఎదవో తెలుసుగా. ఒకవేళ శంకర్ సార్ ఆఫీస్ నుంచి వచ్చిన ఫోన్ అయితే ఎత్తకపోతే అవకాశం మిస్ అవుతుంది. హలో, ఎరా పంది, నా ఫోన్ నుంచి ఫోన్ చేస్తే తీయవు కదా. నేను ఊరుకు వెళ్తున్నాను, ఇంకో 10 రోజుల్లో అక్కడికి వస్తాను. ఆ టైంలో నా డబ్బు నాకు ఇవ్వలేదు, నీ అంతు చూస్తాను. జాగ్రత్త. అలా కాదు చేటా. హాయ్ సంజయ్. రేయ్ ఏంట్రా అన్నీ మారిపోయాయి, ఇంటికి వేరే సీలేసి ఉంది. అదేరా పిచ్చోడు ఓనరు సీలేసాడు. ఎరా పిచ్చోడా, ఇచ్చిన అద్దె పంపించకుండా నువ్వేం పిక్కుతున్నావురా? అదేం లేదు మామా, శంకర్ సార్ సినిమాలో రోబో పార్ట్ 3లో నన్ను రోబోగాను హీరోగాను సెలెక్ట్ చేశారు. కాకపోతే కొంచెం కలర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకే రోజు సోప్ వేసి తోముతున్నాను. తోమేటప్పుడు తెల్లగా ఉన్నాను, కడిగాక నలిపైపోతున్నాను. నిర్ణయం చేసుకున్నాను, నెక్స్ట్ యాసిడ్ తోనే స్నానం. సూపర్ బాబు, పెర్ఫార్మెన్స్ చించేశారు. సార్ మనకి క్లైమాక్స్ వచ్చేసింది, టైటిల్ మాత్రం దొరికిందంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అదో పెద్ద మ్యాటరే కాదమ్మా. ఇక వచ్చేవాళ్ళని పాట పాడమను, లేదా ఊరు పేరు చెప్పమను, అందులోంచి మన టైటిల్ వచ్చేస్తుంది. సార్ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు సార్, మీ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయడం నా అదృష్టం సార్. నో ఎమోషన్ బాబు. తర్వాత ఏం చేయాలో నీకు తెలుసుగా. మామీ మెస్లో 4 ఇడ్లీలు, కొంచెం గట్టి చట్నీ, ఒక వడ. తెలుసు సార్, 4 ఇడ్లీ, కొంచెం గట్టి చట్నీ, ఒక వడ, అంతే కదా? నో, అక్కడే ట్విస్టు. కాస్త ఆగు బంగారం, కరెక్ట్ చేస్తాను. బాబు అదంతా అప్పుడు, ఇప్పుడు వేరు. ఏవిఎంకి ఆపోజిట్లో క్యాంపస్ హోటల్లో గ్రిల్ చికెన్ తిరుగుతూ ఉంటుంది, అందులో ఫుల్ బట్రా. అలాగే పాండ్యాస్ హోటల్కి వెళ్ళి ఆ పంపాయ తీసుకుని ఒక యూటర్న్ తీసుకున్నామంటే అక్కడ ఒక బామ్మ. ఏంటి బామ్మ? బామ్మ వడలు వేస్తూ ఉంటది బాబు, ఓ 4 మసాలా వడలు. ఎందుకంటే నా స్వీటీ వెజిటేరియన్. ఇవన్నీ తీసుకుని స్ట్రైట్ గా వస్తూ ఉన్నామంటే అక్కడ ఏవిఎం బాల్ తిరుగుతూ ఉంటది. అది దాటాక రైట్ సైడ్ చూసామంటే ఓ మందు కొట్టు, అక్కడ ఒక హాఫ్ బట్టు, ఫుల్ సోడా ఒకటి, పక్క కొట్లో బీడా. ఇప్పుడు నువ్వు వెళ్ళరా. సరే సార్. బాబు కాస్త త్వరగా వెళ్ళండి, ఎంత త్వరగా వస్తే అంత త్వరగా స్క్రిప్ట్ లోకి ఎక్కేస్తారు. చూసావా, సైడ్ డిష్ కే ఇంత చేస్తున్నారంటే స్క్రిప్ట్ రాయడానికి ఇంకెంత చేస్తారు. తర్వాత ఈ సాధన లిస్ట్ లో చేరపోయేది మన సారే. క్యాన్ కి వేలాడతాడు, ఫ్యాన్ కి వేలాడతాడు. ఏంటే షూటింగ్ వాయిదా పడుతోందా? వీడు పోటు బాగా పొడిచాడే. వీడిని ఎలాగైనా పనికి పంపాలి, నేను కూర్చొని తినాలి. రేయ్, నీకు డ్రైవింగ్ వచ్చు కదా, రా నేను చేర్పిస్తాను. నువ్వు చెప్తే పనిస్తారా? అలాగే ఆల్ ఇండియా హీరోయిన్ అనుకుంటున్నావా? నువ్వు రోడ్డు చూసి బండి తోలవా, రివర్స్ లో ఉన్న తోలుతావా? వాడి మొహం చూడరా, ఏనుక్కు పుట్టినట్లు ఉన్నాడు. బండి తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసుకొచ్చా, పరబెడికి నా ముందు నుంచి వద్దు. పొద్దున్నే టెన్షన్ పెట్టుకుంటా. బాబు, హీరో నిప్పు గారు చెప్పారు కాబట్టి మీకు ఇక్కడ పని, అర్థమైందా? ఏమనుకున్నావు? ఓకే, ఇదిగో. ఇదేం తాళం? ఏంటి చూస్తున్నావు? గేట్ తాళం. లోపల 12 బళ్ళున్నాయి. టైం ఇప్పుడు 12 అవుతుంది. 1 గంట లోపు ఒక బండి కూడా వదిలిపెట్టకుండా అన్ని బళ్ళు వాటర్ వాష్ చేసి పెడుతున్నావు, ఓకే? అరే తొందరగా చేసి రావయ్యా, తాళం తీసుకోవాలి. నెక్స్ట్ గేట్ తాళం. బయలుదేరేటప్పుడు ఇదొకటి అస్సలు స్టార్ట్ అవును ఉంటుంది. ప్రాబ్లం ఏమై ఉంటుంది? హలో, బయలుదేరాన్రా. బయలుదేరే సమయానికి బండి కదలంటోంది. 5 మినిట్స్లో అక్కడుంటాం. నువ్వు టికెట్స్ తీసుకుని రెడీగా అక్కడుండు. ఓకే. బయలుదేరదామా? ఏమైందే? స్టార్ట్ అవడం లేదే. అందుకనే ఒక్కొక్కసారి బండిని సర్వీస్కి ఇవ్వాలని చెప్పాను. ఇంత మాట్లాడుతున్నాగా, వచ్చితి. నా వల్ల కుదరదు, నువ్వే కొట్టు.
హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కొంచెం బండి స్టార్ట్ చేసి ఇవ్వండి సార్. సేమ్ ప్రాబ్లం. వినవే, సేమ్ ప్రాబ్లం అంట. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇతనా? నీకు తెలిసినవాడా? అవునే, చాలా మోసమైన వాడు. ఇదేమో కోపంగా చూస్తోంది, అతనేమో మెలికలు తిరుగుతున్నాడు. ఒకవేళ అదే అయ్యుంటుందా? ఏమండి, ఎంత కొట్టినా స్టార్ట్ అవడం లేదండి. సార్ బాగా కిక్ కొడుతున్నారు కదా. కొట్టిన ప్రయోజనం ఏంటి? స్టార్ట్ అవ్వలేదుగా. బాగా కొట్టు కొట్టు కొట్టు, బాగా కిక్ కొట్టి దాన్ని స్టార్ట్ చేయి. సార్, దాన్ని కాస్త పొడుకోబెట్టి స్టార్ట్ చేయండి సార్. నిలబెట్టి కొడితేనే స్టార్ట్ అవడం లేదు, ఇందులో వంచి వేరే కొట్టాలా? సార్, పొడుకోబెట్టి స్ట్రాంగ్ గా కొట్టారంటే స్టార్ట్ అవుతుంది సార్. హై, స్టార్ట్ అయింది. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాం. ఏమండి, ఎనర్జీతో స్టార్ట్ చేశాను, మన ఇద్దరికి పరిచయం అయిపోయింది, ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్తున్నారు. సారీ అండి, నోట్ చేసుకోండి. 9841 300 300 810. ఏం చేస్తున్నావు? బాయ్. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్. బాయ్ బాయ్. బాబు రానా? ఎవరే? ఏదో కొత్త నంబరే. ఆన్ చేసి ఎవరో అడగవే. హలో, నేనండి సంజయ్ మాట్లాడుతున్నాను, మీ ఫ్రెండ్ ఊరు వాడిని. ఏమండి, మీ ఫ్రెండ్కి ఏమైనా తెలివి తక్కువ? అసలు బుద్ధి లేదా? ఎప్పుడు చూసినా యాంగ్రీ బర్డ్లా ఉన్నారు. అలాంటి వ్యక్తితో ఇలా కలిసి ఉంటున్నారు. ఆవిడ చుడిదార్ వేసుకున్న రాక్షస్ అండి. ఒరే, ఎవరా స్వర్ణక్క? నువ్వేరా జులాయి, పోకిరి, తాగుబోతు. ఏయ్, ఎవరిని తాగుబోతుంటున్నావు? నువ్వేనా తాగుబోతు? ఒరే పోకిరి, చంపేస్తాను. బావ టెన్షన్, ఐ లైక్. నేను హీరో అవ్వడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎవరితోనే గొడవ పడుతున్నావు? అది కూడా నా ఫోన్లో? ఆ బుద్ధులేని డ్రైవరే మధ్యాహ్నం వచ్చాడుగా, మా ఊరువాడు. నేనే మాట్లాడుతున్నాను తెలియకుండా నాతోనే తప్పుగా వదులుతానా? నీకేమైనా లూజ్ ఏంటే? మనకి హెల్ప్ చేసిన ఆయనతో ఇలాగా మాట్లాడేది? నీకు అసలు కోపం ఎక్కడి నుంచి వస్తుందో? స్విచ్ ఆఫ్ అని వస్తోందే. పాపాత్మురలా అసలు నువ్వేం మాట్లాడావే? అన్యాయంగా మాట్లాడి ఒకరిని చంపేసినట్టున్నావే. ఖచ్చితంగా ఈరోజు శంకర్ సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. అలర్ట్గా ఉండాలి. ఎన్నో కంపెనీల్లో అవకాశం కోసం తిరిగి వాయిదా పుచ్చుకున్నాను. ఈ అవకాశాన్ని వదులుకోను. రేపేదైనా పోలీస్ కేసు అంటూ వచ్చిందనుకో, నీ పేరే చెప్తాను నేను. ఇది నా నెంబరే అయినా సైబర్ క్రైమ్లో నీ వాయిస్ని కనిపెట్టేస్తారు. ఇక నీ గతి అదో గతే. కళ్ళద్దాలు పెట్టుకుంటే నిద్రపోతాననుకున్నావా? నిద్రపోను. అన్యాయంగా మాట్లాడి ఒకరిని చంపేసినట్టున్నావే. ఇక నీ గతి అదో గతే.
వచ్చేసింది కదా ఫోను. ఏంటిది కొత్త నంబర్ లాగా ఉంది? ఒకవేళ మనం నిద్రపోయామని చెక్ చేస్తున్నట్టున్నారనుకుంటా. వదలకూడదు. హలో, HDFC నుంచి ఫోను ఆ? కావాలా మీకు లోను? హెచ్ఐవిలోనా? చేత్తదవా, ఓన్లీ శంకర్ సార్ ఫోన్. కాట్ ఇట్. ఒకవేళ నేను ఓవర్గా మాట్లాడిన వల్ల వాడేదన్నా చేసుకుని ఉంటాడా? అయ్యో చచ్చాను. వాడికి ఏమీ అవ్వకుండా ఉండాలి. హలో హలో హలో. తెల్లవారిపోయింది. వచ్చేసారయ్యా, వచ్చేసారు.